హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం కోడింగ్ అండ్ డీకోడింగ్లో లాంగ్వేజ్ కోడింగ్ చూస్తున్నాం. సో ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. 5 మార్క్స్కి కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4 స్టేట్మెంట్స్ ఇచ్చున్నాడు. ఫర్, ప్రాఫిట్, ఆర్డర్, నౌ. సో కోడ్ వచ్చేసి హో, జా, ఏ, గా. సో రైట్ నౌ ఫర్ హిమ్. సో ఇలా 4 స్టేట్మెంట్స్కి 4 రకాల కోడింగ్స్ ఇచ్చున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి వచ్చే కోడ్ ఏంటో కనుక్కోవాలి. కానీ ఇక్కడ మనం ఫర్కి హో, ప్రాఫిట్కి జా, ఆర్డర్కి ఏ అనేది తీసుకోము. సో ఎట్లా తీసుకోవాలని చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ ఫస్ట్లో ఉన్న వర్డ్స్ అన్నీ కింద రాస్తున్నా. ఫర్, ప్రాఫిట్, నెక్స్ట్ ఆర్డర్, నౌ. సో ఫర్ అనే వర్డ్ ఇంకా ఎక్కడన్నా ఉందేమో చూడండి. రైట్, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, థర్డ్ సెంటెన్స్లో ఉంది. సో ఎన్ని చోట్ల ఉందండి ఫర్? 1, 2, 3. సో ఇప్పుడు ఈ మూడిట్లో కామన్గా ఉన్న వర్డ్ ఏంటో చూడండి. కామన్గా ఉన్న కోడ్ ఏంటి? రైట్, గా, గా, గా. సో ఈ మూడిట్లో కామన్గా ఉన్నది గా. సో కోడ్ ఏంటండి? ఫర్కి గా. నెక్స్ట్ ప్రాఫిట్. ఇంకెక్కడుందండి ప్రాఫిట్? నెక్స్ట్ థర్డ్ వన్లో ప్రాఫిట్. రైట్. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్స్ హో, నెక్స్ట్ ఏ. సో మనకి ఇక్కడ 2 వర్డ్స్ వచ్చినాయి. ఈ 2 వర్డ్స్ పక్కన రాసుకున్నాం. ఓ, ఏ. రైట్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ చూడండి ఒకసారి. ఆర్డర్ కదా. ఆర్డర్ ఎక్కడుందండి ఇంకా? సో ఆర్డర్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఈ మూడిట్లో కామన్గా ఉన్న వర్డ్ వై. సో ఆర్డర్కి ఏంటండి? వై. సో ఇప్పుడు వై వచ్చేసింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏంటి? హో. సో ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఫర్ అయిపోయింది, ప్రాఫిట్ అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది. రిమైనింగ్ లెటర్ ఏంటి? నౌ అంటే ఏంటి? సో ఇక్కడ నెక్స్ట్ కోడింగ్లో మనకి గా అయిపోయింది, నెక్స్ట్ ఏ అయిపోయింది, హో అయిపోయింది, మిగిలింది జా. సో డైరెక్ట్గా జా రాసేసుకోండి. రైట్. సో ఇదే విధంగా సెకండ్ సెంటెన్స్లో మనకి రైట్. నెక్స్ట్ నవ్ అనేది అయిపోయిందండి. నవ్ అయిపోయింది, నెక్స్ట్ ఫర్ అయిపోయింది, మిగిలింది హిమ్. సో మళ్ళీ మొత్తం మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఏమిటి? రైట్ ఉంది. సో రైట్ ఇంకెక్కడుందండి? రైట్ ఇక్కడ ఉంది, ఇక్కడ. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్ విఈ. సో మనకి విఈ అయిపోయింది, నెక్స్ట్ జా అయిపోయింది. ఇంకా రిమైనింగ్ వర్డ్ ఏంటండి? ఎస్సి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ సెంటెన్స్. ప్లేస్, ఆర్డర్ అయిపోయింది, ఫర్ అయిపోయింది, ప్రాఫిట్ అయిపోయింది. సో 3 అయిపోయినాయి. గా అయిపోయింది,
నెక్స్ట్ హో అయిపోయింది, ఏ అయిపోయింది. రిమైనింగ్ ఏంటండి? బిఐ. రైట్. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన వర్డ్స్ ఫోర్త్ దాంట్లో ఓన్లీ అండ్ ఇన్. ఓన్లీ ఇన్. సో మనకి ఇక్కడ ఓన్లీ విన్. ఇక్కడ మిగిలిన కోడ్స్ ఏంటి? వైఈ అయిపోయింది, నెక్స్ట్ విఈ అయిపోయింది, మిగిలింది డియుజెడ్ఓ. సో ఈ రెండు మనకి ఎగ్జాక్ట్గా తెలీదు కాబట్టి ఒకవేళ ఓన్లీ అడిగినప్పుడు ఎయిదర్ డియు ఆర్ జెడ్ఓ. డియు ఆర్ జెడ్ఓ. సో ఒకవేళ ఇన్ అడిగినప్పుడు ఎయిదర్ డియు ఆర్ జెడ్ఓ అని తీసుకుంటాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.